బాయ్ 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 వద్దు బాయ్ చెప్పేది ఎవరా ఎవరో మావా అడు చూడు. రాళ్ళేస్తారని చెప్పారు. అరే దెయ్యాలురా. రాళ్ళతో కొడదాం పట్టండి. తీసుకుంటా రాళ్ళు. కొడండ్రా. ఎవరు రాసేదే? కొట్టండి. ఎవరు మీరు? కొట్టండి. ఎందుకు వేస్తున్నారు? రండి బాయ్. పదండి బాయ్ మీరు పదండి. రేయ్ దెబ్బకి పారిపోయాయిరా దెయ్యాలు. హలో రమ్య. జైహింద్ మ్యామ్. సుజాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి మ్యామ్. కేడీ సార్కి ఫార్వర్డ్ చేశాను. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? సూసైడ్ మ్యామ్. సూసైడ్ మ్యామ్. సూసైడ్ మ్యామ్. సూసైడ్ మ్యామ్. సూసైడా? వాట్? అవును జడి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సుజాత విషం తాగి చనిపోయిందని వచ్చింది. విషం తాగి చనిపోవడం ఏంటి? ఆ మట్టిలో గాని చుట్టుపక్కల గాని వేరే డిఎన్ఏ దొరికిందా? మొత్తం క్లీన్గా ఉంది. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆల్మోస్ట్ సుజాతనే గుంత తీసుకుని విషం తాగి పూడ్చుకున్నట్టుంది మ్యామ్. తన డిఎన్ఏ తప్ప ఇంకేం దొరకలేదు. అసలు ఇది ఎలా సాధ్యం జడి? ఇంపాసిబుల్. ఇందులో ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారని అర్థమవుతుంది. సో మన ఇన్వెస్టిగేషన్ సుజాత లైఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. రమ్య, సుజాతకి ఒక మదర్ ఉన్నారని చెప్పారు కదా, ఆవిడ సిటీలోకి వచ్చారా? వచ్చారు మ్యామ్. బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం పడుతుందని చెప్పాను. అప్పటి వరకు సుజాత ఇంట్లో ఉంటానని చెప్పారు. ఓకే, రేపు నేను కేడి వెళ్ళి ఆవిడతో మాట్లాడతాము. ఓకే మ్యామ్. జై హింద్. జై హింద్. అసలు సుజాత ఎవరో, ఇన్వాల్వ్ అయిన ఆ మూడో వ్యక్తి ఎవరో ఏమీ అర్థం కావట్లేదు దాత్రి. రేపటితో మన చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి కేడి. ఇదే జడి సుజాత వాళ్ళిల్లు. టీ తీసుకోండి ఆంటీ. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఈ టీ అయినా తాగండి. నాకొద్దమ్మా. ఎక్స్క్యూజ్ మీ, సుజాత అమ్మగారంటే నేనేనమ్మా. మీరు యాక్చువల్లీ సుజాత కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్. నమస్కారం అమ్మా. కూర్చోండి కూర్చోండి సార్. కూర్చోండి. మీ కూతురు విషం తీసుకోవడం వల్లే చనిపోయిందని మాకు రిపోర్ట్ వచ్చింది. తనెందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో మీకేమైనా తెలుసా? తెలీదమ్మా. సిటీకి వచ్చినప్పటి నుండి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదమ్మా. కానీ నా బిడ్డ ఒకరికి అన్యాయం చేయాలనుకునే మనిషి కాదమ్మా. ఇదంతా మా బాస్ రమేష్ వల్లే జరిగింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశారు. ఇలా ఆఖరికి దాన్ని చంపేశారు. మీరెవరు? సుజాత ఫ్రెండ్ సార్. తనతో పాటు తన ఆఫీస్లో వర్క్ చేస్తుంటా. ఓకే జడి, నువ్వు మాట్లాడుతూ ఉండు. కష్టపడి నా కూతుర్ని చదివించానమ్మా. ఇలా అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోతుందని అనుకోలేదు. మీ కూతురు చావుకి కారణం ఎవరైనా సరే మేం మాత్రం వదిలిపెట్టము. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. సుజాతకి న్యాయం మేం చేస్తాం. సుజాత చనిపోయిన రోజు నైట్ మీరు తన్ని ఏమైనా కలిసారా? లేదు మేడం. నేను ఆ రోజు పర్సనల్ వర్క్ ఉంటే లీవ్ పెట్టాను. నెక్స్ట్ డే సుజాత మిస్సింగ్ అని తెలియగానే ఇటువైపు వచ్చాను. ఓకే, రమేష్తో కాకుండా ఇంకెవరితో అయినా సుజాతకి ఇష్యూస్ ఉన్నాయా? లేవు మేడం. సుజాత చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. ఇదంతా ఆ రమేష్ వల్లే జరిగింది మేడం. జడి,
నా చావుకి కారణం రమేషే. నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇప్పుడు నేను తల్లి కాబోతున్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రమేష్ నన్ను చంపాలని చూస్తున్నాడు. నాకేమైనా జరిగితే దానికి కారణం రమేషే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రెగ్నెంట్ కాదని వచ్చింది జేడి. ప్రెగ్నెంట్ అయ్యాను, అందుకే రమేష్ చంపాలనుకుంటున్నాడని ఈ లెటర్లో రాసుంది. మరి తను ప్రెగ్నెంట్ కాకపోతే రమేష్కి సుజాతను చంపాల్సిన అవసరమే ఉండదు కదా. సొసైటీలో తన పరువు పోతుందని చంపుండొచ్చు కదా మేడం. మన బాస్ మంచివాడు కాదు, అతనితో తిరగొద్దని సుజాతకి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినలేదు మేడం. కెడి చూస్తుంటే స్పోర్ట్స్ షూలా ఉంది జేడి. అవును కెడి, ఐ థింక్ 8 or 9 సైజ్ అనుకుంటా. సుజాతకి స్మోక్ ఆర్ డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు మేడం. ఈ ఇంట్లో సుజాత చనిపోయిన రోజు రెండో మనిషి ఉన్నారు, అది కూడా అబ్బాయి. సుజాతకి మీరు కాకుండా ఇంటికొచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరు సార్. ఆ వరంగల్ పిల్లాడు ఉన్నాడు కదా కళ్యాణి, ఏం పేరు, మీ ఆఫీస్లోనే పనిచేస్తాడు. గౌతమా ఆంటీ? ఆ, గౌతమ్. కళ్యాణితో పాటు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడమ్మా. సుజాత చెప్తూ ఉండేది. తను స్మోక్ చేస్తాడా? తెలియదు మేడం. గౌతమ్ అడ్రస్ ఉందా? ఉంది సార్, పక్కనే. రండి సార్, చూపిస్తాను. బాడీని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారమ్మా. సరే అమ్మా. నా కూతురు ఎందుకు చనిపోయిందో, ఎవరు చంపారో కూడా తెలియదమ్మా. దాని చావుకి న్యాయం జరగకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ ఎందుకు చనిపోయిందో కారణమైనా చెప్పండమ్మా. కారణమైనా చెప్పండమ్మా. కారణమైనా చెప్పండమ్మా.